మేము ఈరోజు కవితక్కని ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో ఎంక్వైరీకని వచ్చిన ఈడీ అరెస్ట్ చేయడానికే వచ్చి మరి ఈరోజు శుక్రవారం శనివారం హాలిడే అని చూసుకొని కూడా ఎటువంటి కోర్టులు పనిచేయని చెప్పి మరి ఇది ఒక ప్లానింగ్ ప్రకారంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోదీ గారు ఇక్కడ మల్కాజ్గిరిలో మరి ఆయనతో పాటే ఈడీలను తీసుకొచ్చి మరి ఈరోజు అక్కని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మేము రామ్నగర్లో కానీ అక్కడ అంతా ప్రాంతంలో అందరూ కార్యకర్తలను మా ఎమ్మెల్యే గారు అందరూ విచ్చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము. దాన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జత కలిసింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి. మేము మీ దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీని తీసుకెళ్తున్నాము అని మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేసిరని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఇక్కడ అఫీషియల్గా ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది కుట్రపూర్వకంగానే కనిపిస్తుంది. మరి మోదీ పంపించడము వీళ్ళు అరెస్ట్ చేయించడము ఇదంతా చూస్తే మరి జనాలు నిన్న నుంచి టీవీలలో అన్నిట్లలో మన ఆంధ్రప్రదేశ్ ఛానల్లో కూడా చూస్తున్నారు. ఏమని తెలుస్తుంది జనాలకు, అరే ఇది కావాల్సుకొని తీసుకోపోయినట్టు కనిపిస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ కూడా మరి మా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో చేశారు కానీ ఏ రోజు కూడా ఇటువంటి కుట్ర పనులు చేయలే. ఓటుకు నోటు ఎందుకు చేసినట్టే అది కళ్ళకు కనిపించింది కాబట్టి ఇది కళ్ళకు కనిపించింది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఆల్రెడీ అక్కడ ఉన్న సీఎంఏ చెప్తున్నాడు ఏమని, మేము లాభదాయకంగా ఉన్నాము, ఎటువంటి ఏం జరగలేదని. ఆయన మాట కూడా ఎవరు ఈరోజు ఆయనకు బెయిల్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి చూస్తే రేపు మోదీ అక్కడ ఢిల్లీలో తిరగని పరిస్థితి. ఇక్కడ అమాయకురాల్ని చూసి కవితక్కని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కూడా ఇటువంటి కురంతాలు ఇవన్నీ పెట్టుకోకుండా మరి సామరస్యంగా కలుపుకొని ఎట్లయితే మన కేసీఆర్ గారు ప్రభుత్వము ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏముంది సార్, ఆడోళ్ళు ఇంట్లో మంచిగా స్వచ్ఛంగా ఉంటుండే లేడీస్, ఆ లేడీస్ని ఫ్రీ బస్ అని పెట్టి వాళ్ళని బయట దింపడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు పాపం బస్సు ఎక్కగానే సీటు దొరకక నిలబడి వాళ్ళు ఏదో ఇబ్బందులలో ఉండి తప్పని పరిస్థితులలో ఆ ఫ్రీ బస్ ఎక్కి పోవడం జరుగుతుంది. ఇంకోటి ఆ లైటింగ్ 200 యూనిట్స్ అంటారా, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ స్లమ్ ఏరియా పోండి మీరు, మామూలు పూరి గుడిసెలోనికి రాలే. అపార్ట్మెంట్లో ఉన్న నాయకులకు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు మా ముషిరాబాద్ నియోజకవర్గంలో వచ్చింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు చూపెడతాం మీకు తీసుకెళ్ళి. ఇప్పుడు గుడిసెలో ఉన్న వాళ్ళకి రాలే. మొన్న డిఎస్ నగర్ అనే పూరి గుడిసెలు హుస్సేన్ సాగర్ నాలా పక్కకు నివసించే వాళ్ళు, అక్కడ కనీసం 70 గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల దాంట్లో ఏముంటుంది సార్, మా అంటే ఒక టీవీ ఉంటుండొచ్చు, ఓ ఏసీ అయితే ఉండదు, ఒక ఫ్రిడ్జ్ అయితే ఉండదు. వాళ్ళకు కూడా నువ్వు ఫ్రీ కరెంట్ ఇవ్వకపోతే మరి ఎవరికి ఇస్తున్నట్టు నువ్వు ఫ్రీ కరెంటు? ఇది చాలా తప్పు చేస్తున్నాడు. మరి ఆరోగ్యశ్రీ అని 10 లక్షల రూపాయలని డైరెక్ట్ అని చెప్పిండు. దానికి ఒక నియమావళి లేదు, ఒక కార్డు లేదు, ఏం లేదు. మరి ఎవరు ఇప్పుడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నది ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి అని వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ గ్యాస్ సిలిండర్ అంటారా, ఇప్పటివరకు ఎవరికి రాలేదు. ఫస్ట్ 1000 రూపాయలు ఉండి మనం కట్టుకొని 500 ఆయన అకౌంట్లో వేయడము, మరి అది ఎంతవరకు ప్రజలు రేపు గాయిస్తారు. ప్రజలు రేపు ఈ రాబోయే ఎలక్షన్లో ఆయనకు మంచి బుద్ధి చెప్తారు. ఆ రైతు బంధు అన్నాడు, వాళ్ళకు విడో పెన్షన్స్ అన్నాడు, మరి ఎవరికి చేసిండు సార్ ఆయనకు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాయిస్ ఉందన్న మీ కాన్స్టిట్యున్సీ? 100% తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి టికెట్ రావడం జరుగుతుంది. మేము లాస్ట్ టైమే మోదీ బాగా ప్రభావం ఉంటేనే 30,000 ఓట్లతో ఓడిపోయడం. ఈసారి మాకు ఇంకా ఓటు శాతం పెరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమనుకుంటారు అంటే, మాకు ఈ జిల్లా పరిధి చూడగానే మాకు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినాము, 10 లక్షల ఓట్లు పెరిగినాయి అని అనుకుంటారు. మరి గ్రేటర్ హైదరాబాద్లో చూసినట్టయితే మరి 15 గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. మరి 15 కూడా మాకు ఎంత ఓటు శాతం, ఎగ్జాంపుల్ మా ముఠా గోపాల్ గారే 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది లాస్ట్ టైం కంటే, అంటే 38,000 ఓట్లతో గెలిచింది. మరి మేమే లెక్కల ప్రకారం వేసుకోవాలి. ఆ లెక్కల ప్రకారం చూస్తే సికింద్రాబాద్ సీటు బీఆర్ఎస్ 100% జీతుంది.